सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की జై। ఇలా మనం బాబా గారి యొక్క ప్రేమను తెలియజేసుకుంటూ బాబా కథలు దీపస్తంభములు అనేటువంటి దాన్ని చెప్పుకోబోతున్నాం. ఎందుకు భగవంతుని యొక్క కథలు మనకు దీపస్తంభాలు అవుతాయి అంటే, ఈ యొక్క ప్రపంచం అనేటువంటి ఈ మహాసముద్రంలో మనం ప్రయాణించాలి అంటే ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఎన్నో రకాల వెన్నుపోట్లు, ఎన్నో రకాల ఇదులు ఉంటాయి. వాటి నుంచి అభయప్రదానమైనటువంటి భగవద్ కథను మనం ఎప్పుడైతే వింటూ ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూ వస్తామో ఆయన ఒక భరోసా ఇస్తాడు మనకి. అప్పుడు మనం ప్రయాస లేకుండా, ప్రయాస ఉన్నప్పటికీ ఆ ప్రయాసకు సంబంధించినటువంటి నొప్పిని, బాధను అనుభవించకుండా ప్రశాంతంగా మన జీవనయానాన్ని సాగించవచ్చు. ఇప్పుడు మనం ఒక దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చీకట్లో లైట్లు లేకుండా ఆ యొక్క చీకట్లో మనం ప్రయాణిస్తూ ఉంటే భయంగా, భీతిగా, మార్గం ఏమీ కనిపించకుండా ఉంటుంది కదా. అప్పుడు ఎంతటి భయంగా ఉంటుంది మనకి. ఒక దారే తెలియకుండా అగమ్య గోచరంగా ఉంటుంది. అలాగే మన సముద్రంలో నావ, స్టీమర్లు ఇవన్నీ వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఒక దీపస్తంభాలని ఏర్పాటు చేస్తారనమాట. అవి ఏ దిశకు వెళ్ళాలి, ఎలా ప్రయాణించాలి, అక్కడ చీకట్లో ఎక్కడ ఏముంటాయి అనేది లేకుండా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే ఈ అజ్ఞానం అనేటువంటి ఈ భవసాగరంలో మనం ఆ జ్ఞాన భగవంతుని యొక్క లీలలు, గాథలు అనేటువంటి జ్ఞాన వీచికల ద్వారా సునాయాసంగా ప్రయాణించవచ్చు అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇక్కడ అంటాడు మన హేమట్ పంతు, భగవంతుని కథలు అవి అమృతం కంటే తీయగా ఉంటాయి. నిజమే కదా. అవి మనం అంటూ ఉంటాం నామామృతం. ఆ నామానికి అమృతం పలుకుతూ ఉంటే వెంకయ్య స్వామి దగ్గర ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, పాండురంగ విఠల పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ, జయ జయ రంగ పాండురంగ, విఠల విఠల పాండురంగ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం రామ శ్రీరామ జయ జయ రామ, ఓం రామ శ్రీరామ జయ జయ రామ, ఓం లక్ష్మీ శ్రీ లక్ష్మీ జయ జయ. ఇలా ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం మనసా వాచ తృప్తిగా పాడుకుంటూ ఉంటే దానితో మనం తాధ్యాత్మ్యం చెందుతూ ఒక రకమైన ఆనందానుభూతికి లోనవుతామన్నమాట. అందుకని ఆ నామామృతాన్ని గ్రోలి ఎంతో రుచిరా ఓ రామా నీ నామమేమి రుచిరా అంటే ఆ నామ అమృతంలో మునకలు వేస్తూ ఉంటే తినే ఆహార పదార్థం అంతా కూడా ఆ భగవద్ అర్పితంగా అనిపిస్తూ వాటి మీద ఏమాత్రం మనకి ధ్యాస ఉండదు. అవిద్య అంతరించిపోతుందని గతంలోనే చెప్పాడు కదా. ఇలా ఇంకా అంటున్నాడు, అవి మన చెవుల ద్వారా మనకు లోపల యోగీశ్వరుల పవిత్ర ప్రపంచ యాత్ర చేయు మార్గం మనకు సులభం అవుతుంది, శుభమం అవుతుంది. యోగీశ్వరుల కథల పవిత్రంలోవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను, అహంకారం అనేటువంటి ద్వంద్వభావాలు, నిజమే కదా, ఈ దేహమే నేను అనుకునేటువంటి భ్రాంతిలో హంగు పొంగులతో అందచందాలతో ఏదో మిడిసి పడుతూ ఉంటామంట. దేన్ని చూసి మనం మిడిసి పట్టాలి? అశాశ్వతమైన క్షణభంగురమైన ఈ దేహాన్ని చూసా, అశాశ్వతమైన సంపదలను చూసా, దేనికి మన అహంకారం? ఒక వాస్తవానికి చనిపోతే దేహాన్ని విసర్జించేస్తే జీవులకైనా ఉంది ఒక ఇది, మనకే ఉంది ఏమీ లేదు. అటువంటి మనం మిడిసి పడుతూ ఉంటాం అన్నమాట. అవన్నీ కూడా తొలగిపోతాయి. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానం మనలో నిలవ చేయబడుతుంది. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనను ప్రేమతో పాడిన వినిన భక్తుల యొక్క పాపములు పటాపంచలైపోతాయి. కాబట్టి ఇవియే మనకి మోక్షానికి నువ్వు గంటల సంసారాన్ని వదిలిపెట్టేసి ఇంకోటి ఏదో చేసి అడవిల్లో ముక్కులు మూసుకొని కూర్చోవాలనేటువంటి సాధన మనకి ఇక్కడ ఏం చెప్పలేదు. ప్రేమతో భగవన్ నామాన్ని ఉచ్చరించండి అనేటువంటి ఇదిని తెలియజేస్తూ ఇక్కడ ఒక్కొక్క యుగంలో ఒక యుగంలో
శమధమాదులు, యజ్ఞయాగాదులు ఇవన్నీ చెప్తూ కలియుగానికి వచ్చేటప్పటికీ చక్కగా నామ సంకీర్తన చాలు అన్నాడు. కానీ కలి ప్రభావం ఎంతగా ఉందంటే ప్రేమతో ఆ భగవన్నామాన్ని ఉచ్చరించేందుకు కూడా మనకి సమయం దొరక్క మనకు చేతిలోకి వచ్చిన అరిచేతి భూతంతో చేరి ఏదేదో స్కిల్స్ రోల్ చేసుకుంటూ కూర్చొని ఆయన ఇంకా ఎన్ని స్పెషలిటీస్ ఇచ్చాడో మనకు తెలుసా. నువ్వు ఏ పనైనా చేసుకుంటూ ఉన్నానా, కానీ నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించుకో చాలు అన్నాడు. కానీ మనం అంతటి ఇది లేదనమాట. మన చింతలు అనేటువంటి దాన్ని స్మరించుకుంటూ మన జీవనయానాన్ని సాగించుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి కలియుగానికి అద్భుతమైనటువంటి ఆ నామస్మరణ ఏం చేస్తుంది ఇది తెలియజేస్తూ ఉన్నాడు. 4 తక్కిన సాధన యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించడం కష్టం, కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. ఈ విధంగా నామ కీర్తనని చేసుకుంటూ అక్కడక్కడ బాబా యొక్క కీర్తిని వ్యాపింపజేసినటువంటి దాసగను చరితార్థుడు కాలేదా? అన్నిటి పట్ల నిర్వ్యామోహుడు కాలేదా? మన భక్త తుకారం, మన రామయ్య, త్యాగరాజు కీర్తనల ద్వారా ఇలా ఎంతమంది ఉన్నారు. కాబట్టి దేహాభిమానం అది సరే. అటు భగవద్గీతలను వినుట వలన పాడుట వలన మనకు దేహం మీద ఉండేటువంటి అభిమానం తొలగిపోతుంది. అది భక్తుల్ని నిర్మోహలుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందేటట్లు చేస్తుంది. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే చూడండి ఆ భక్తుడు భగవంతుడికి ఇచ్చినటువంటి ఆ నిమిత్త మాత్రమైన పని కూడా ఎంతటి హృదయ స్పందనతో చూస్తున్నాడు హేమత్ పంత్. ఇట్లాంటివన్నీ లభిస్తాయి కాబట్టి ఆయన నా మీద కారుణ్యాన్ని వహించి నా చేత ఈ చరిత్రను రాయిస్తున్నాడు. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. విన్నప్పుడు బాబాను ధ్యానించవచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 20 నిమిషాల సమయం బాబాకు సంబంధించిన ఆలోచనలే మనకు వస్తుంటాయి. ఆయన అంటాడు ఒక చోట, ఏదైనా చెప్పాలి చేయాలనుకున్నా ఆయన రూపమే నా కళ్ళ ముందు వస్తుంది, ఆయనే మాకు కృష్ణుడుగా, ఆయనే రాముడుగా గోచరిస్తున్నాడు అంటాడు హేమత్ పంత్. అలా చదువునప్పుడు విన్నప్పుడు మారు స్వరూపమును మనసునందు మన్నం చేసుకునవచ్చును. ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది కలిగి ఆత్మసాక్షాత్కారము సంపాదించు. సచ్చరిత్రామృతము రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడనమాట. మనకి ఈ యొక్క బాబా కథలు, దీపస్తంభములు అనేటువంటి లీల ద్వారా దీన్ని బట్టి మనకి ఆదిశంకర భగవత్పాదులు రాసినటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది కదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహతత్వం, నిర్మోహతత్వే నిశ్చలస్థితి, నిశ్చలస్థితియే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే సత్యముతో కూడినటువంటి సంఘం, సత్యముతో కూడినటువంటి. ఇక్కడ రమణ మహర్షి ఒకటి అంటారు, నీ యొక్క మానసిక ఇది ఏదైతే ఉందో దాన్ని నీ గురువుతో లయం చేయడం. అంటే ఒకే రకమైన భావాలు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళమంతా ఒక చోట చేరి ఆ సత్యాన్ని గురించి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఆ ప్రక్రియలో ఆ గంట సేపు ఆయనతో ఆ సత్సంగం ఏం చేస్తుంది అంటే అనేక మందితో కూడినటువంటి ఆ సత్సంగం ఒక నిస్సంగత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏ నిస్సంగత్వాన్ని? ప్రపంచంతో ఉన్నటువంటి నిస్సంగత్వాన్ని ఏర్పరిచి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతునితో సంగత్వం ఏర్పడేలా చేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. ఆ నిస్సంగత్వం ఏం చేస్తుంది? నిర్మోహతత్వం. ఇక్కడ అదే చెప్పాడు. భగవన్నామాన్ని కథల్ని వింటూ ఉండే వాళ్ళు నిర్మోహలుగా మారుతారు. నిర్మోహత్వం అంటే వస్తువు అంటే నశించిపోయేటువంటి వాటి పట్ల, అశాశ్వతమైనటువంటి వాటి పట్ల మోహం కలుగు. ఆ ఏది మోహం అయితే ఉందో అది నిర్మోహంగా తయారవుతుంది. నిర్మోహత్వం. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహతత్వం. నిర్మోహతత్వమే ఆ విధంగా ఏర్పడినటువంటి నిర్మోహము నిశ్చల స్థితిగా ఉంటుంది. నిశ్చల స్థితి అంటే ఏంటి అంటే దేన్ని చూసినా అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేని యందు నీకు ఇప్పుడు ప్రీతి లేదు, దేని యందు ద్వేషం లేదు, దేని పట్ల అమితమైనటువంటి వాంఛ లేదు, అటువంటి వాటి పట్ల మోహం లేదు, అప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞత అనేటువంటిది మనకు వస్తుంది. దేని పట్ల ఎక్కువ స్పందన లేదు, అట్లని తిరస్కారము లేదు, ఏది లేదు. ఏ పట్లైనా నిశ్చలంగా నిష్కలంకంగా జీవిస్తాం.
నిర్మోహతత్వే నిశ్చల స్థితి అన్న. నిశ్చల స్థితి ఎప్పుడైతే అన్నిటి పట్ల నువ్వు సమస్థితిలో సమభావంతో నిశ్చలంగా నిలకడగా ఉండి చూస్తూ ఉంటావో ఆ చూడగలిగినటువంటి సాక్షితత్వమే జీవన్ముక్తి స్థితి. నిశ్చల స్థితియే జీవన్ముక్తి అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ సత్సంగాన్ని మనం ఎలా భగవంతుడితో ఏర్పరచుకునేలా తెలియజేస్తూ ఉన్నాయి ఈ బాబా కథలు, దీపస్తంభములు అనేటువంటి అంశం ద్వారా మనకి దాన్ని తెలియజేసుకుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇప్పటి వరకు మనం చేయకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచైనా కనీసం ఆ భగవన్ నామస్మరణని మన హృదయాలతో ఆర్తితో పులకించేలా, మన గత జన్మ పాపాలన్నీ పటాపంచులయ్యేలాగా మనం వాటిని స్మరిద్దాం, తరిద్దాం. జై సాయిరామ్.